శ్రీమాత్రే నమః. పూతన సంహారం తెలుసుకుందాం. నందుడు కంసుడి దగ్గరికి వెళ్తాడు కప్పం కట్టడానికి. అలా కప్పం కట్టేసిన తర్వాత వసుదేవుడిని కూడా చూసి వద్దామని చెప్పి అక్కడికి వెళ్తే వసుదేవుడు అంటాడు నందుడితోటి, నువ్వు వచ్చిన పనులన్నీ అయిపోయాయి కదా, తొందరగా బయలుదేరు, ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకి తెలియదు, తొందరగా పద అని చెప్తారు. ఆ మాటలు విన్న నందుడు వెంటనే గోకులానికి వెళ్ళడానికి బయలుదేరతాడనమాట. దారిలో అనుకుంటాడు, ఎందుకు ఇలా అన్నాడు వసుదేవుడు, కానీ వసుదేవుడు మాటలు ఎప్పుడు అబద్ధాలు కావు, ఏదో జరగబోతోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వడివడిగా బండి మీద గోకులానికి వెళ్తున్నాడు. ఇది ఇలా ఉండగా పూతన అనే రాక్షసిని తన రాజ్యం అంతా తిరిగి పుట్టిన బిడ్డల్ని పురుటిలోనే చంపమని ఆదేశిస్తాడు కంసుడు. కంసుడు ఆదేశించాడు కదా, పూతన ఏం చేస్తుందంటే అందమైన స్త్రీ రూపం ధరించి ఊరూరా పల్లె తిరుగుతూ ఉంటుంది. అప్పుడు పుట్టిన బిడ్డలని, రోజుల వయసు ఉన్న పసిబిడ్డలని విషపూరితమైన చనుబాలిచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేస్తూ ఉందన్నమాట. ఇలా తిరుగుతూ నందగోకులం వచ్చేసింది. నందగోకులంలో జరిగే కోలాహలాన్ని చూసి నందుడి ఇంట్లో రోజుల కింద పుట్టిన బాలుడున్నాడని తెలుసుకుని నందుడి ఇంటికి వచ్చింది. చక్కగా అలంకరించుకుని తల్లో నిండుగా పూలు పెట్టుకుని బట్టలు ధరించి ఎంత అందంగా వచ్చింది అంటే ఎవరైనా చూస్తే చాలు ఇట్టే మోహంలో పడిపోతారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఎవరో సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంది, ఎవరో గొప్ప కులంలో పుట్టిన ఈవిడ చిన్న కృష్ణుడిని చూడడానికి వచ్చిందనమాట అనుకుంటారు అక్కడున్న గోపకాంతలందరూ. అందరూ కలిసి పూతననేమో నందుడి ఇంటికి తీసుకెళ్తారు. పూతన నందుడి ఇంట్లోకి వెళ్తుంది. ఆ సమయంలో చిన్న కృష్ణుడు పుత్తిళ్లలో పడుకుని చేతులు కాళ్ళు ఆడిస్తూ ఆడుకుంటున్నాడు. చిన్న కృష్ణుడిని చూసింది పూతన. చిన్ని కృష్ణుడు కూడా పూతన్ని చూశాడు. కానీ ఏమీ ఎరగనట్టు కళ్ళు మూసుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడనమాట. పూతన అక్కడ మంచం మీద కూర్చుని కృష్ణుడిని తన ఒడిలోకి తీసుకుని కృష్ణుడినేమో వాత్సల్యంతో ముద్దు పెట్టుకుంటుంది. ఎంత తీక్షణంగా ఉన్నాయి అంటే పూతన కంటి చూపులు, ఆ తీక్షణతకి యశోద, రోహిణి అక్కడ ఉన్నవాళ్ళు కూడా భయపడ్డారు. ఆ పూతనని వారించలేక మౌనంగా చూస్తూ ఉండిపోయారనమాట. ఈ లోపేమో ఈ పూతన ఏం చేసింది, కృష్ణ పరమాత్మని గుండెలకి హత్తుకుని పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. యశోద, రుక్మిణి వారిస్తారు, వద్దొద్దు, నువ్వు పాలు ఇవ్వకు, నువ్వెవరో మాకు తెలియదు కదా, మా చిన్ని కృష్ణుడు నీ పాలు తాగడు, అసలు నువ్వు అలాంటి పనులు చేయకు అంటే వాళ్ళ వంకి ఇంకా కోపంగా చూస్తుంది. అంతే, వాళ్ళు భయపడిపోతారనమాట. ఈ లోపు ఏం చేస్తుంది పూతన, చిన్ని కృష్ణుడేమో ఇలా పడుకోపెట్టుకుని తన పమిట కొంగు కప్పింది. కాలకోట విషంతో కూడిన తన స్తనాన్ని కృష్ణుడి నోటికి అందించింది. కృష్ణ పరమాత్మ కూడా స్తనాలను పట్టుకుని చనుబాలు తాగుతున్నాడు. ఉన్నట్టుండి కృష్ణుడు పూతన స్తనాలని తన చేతులతో బలంగా అదిమాడు. చనుబాలతో పాటుగా పంచప్రాణాలను కూడా తాగేశాడు. పూతన ఒంట్లో నుంచి శక్తి అంతా ఒక్కసారిగా తోడేసినట్టు అయిపోయి, అబ్బా వదలరా, వదులు, ఆపు అని అరుస్తూనే ఉంది. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ఈ పూతన స్థానాన్ని వదిలిపెట్టలేదు. చేతులతో నొక్కేస్తున్నాడు. నోటితో పూతన ఒంట్లోని రక్తాన్నంతా లాగేస్తున్నాడు అనమాట. పూతన శరీరం అంతా చెమటలు పట్టేశాయి. కళ్ళు తేలేసింది. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటోంది. బిగ్గరగా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి దిక్కులు ప్రతిధ్వనించాయి. ప్రాణాలు పోయే సమయంలో రాక్షసులకి అసలు స్వరూపం బయటపడిపోతుంది కదా, అలాగే ఈ ప్రాణాలు పోయే సమయంలో పూతనికి కూడా అసలు రూపం వచ్చేసింది. జుట్టు విరబోసుకుని పెద్ద దాకలాంటి నోరు, నల్లగా పర్వతంలాగా ఆ పూతన కింద ఢబ్బుమని పడింది. అలా పడిపోయిన పూతనని చూసి యశోద, రోహిణి, గోపకాంతలు, గోపబాలురు అందరూ భయంతో వణికిపోయారు. కానీ చిన్ని కృష్ణుడు మాత్రం ఏం చేస్తున్నాడు, ఆ భయంకర శరీరం మీద ఆడుకుంటున్నాడు. అలాంటి చిన్న కృష్ణుడిని చూసి అమ్మయ్యా నా కొడుక్కి ఏం కాలేదు అని వెంటనే చిన్ని కృష్ణుడిని చేతిలోకి తీసేసుకున్నారు యశోద. తీసేసుకుని అక్కడ గోపబాలురు, గోపకాంతులు ఏం చేశారు అంటే కృష్ణ పరమాత్మకి దిష్టి తీసేశారు. అమ్మో ఎంత దిష్టి తగిలిందో కదా, ఎవరు చూపు పడిందో, అలాంటిది రాక్షసు వచ్చేసింది, ఇంకా మన వేళ బాగుంది కాబట్టి కృష్ణుడికి ఏం అవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే దిష్టి తీస్తారు. ఆవు తోకని ఆ చిన్ని కృష్ణుడి చుట్టూ తిప్పి గో పంచితంతోనూ గో ధూళి కలిపిన నీళ్లతో స్నానం చేయిస్తారు. స్నానం చేయించి ఈ కేశవనామాలు అవి చదివి బాలుడికి రక్ష కలగాలని
ప్రార్థించారన్నమాట. అంటే చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఇలాంటిది జరిగితే మనం ఇలా చెయ్యాలి అని మనకి చెప్పకనే చెప్తోంది భాగవతం అనమాట. గోపకాంతులు ఏం చేస్తారంటే, కాదు కాదు ఇలా రక్ష కడితే కుదరదు, ప్రతి అంగానికి మేము రక్ష కడతాము అని చెప్పి వెళ్ళి స్నానం చేసేసి ఉతికిన బట్టలు కట్టుకుని అప్పుడు ప్రతి అంగానికి వాళ్ళు రక్ష కట్టారనమాట. కృష్ణ పరమాత్మ అంటే అంత ప్రేమ వాళ్ళకి, కృష్ణుడు అంటే అంత ఇష్టం అనమాట. వీళ్ళందరూ రక్ష కట్టేశారు కదా. రక్ష కట్టేసిన తర్వాత యశోదమ్మ ఏం చేస్తుందంటే ఆ చిన్ని కృష్ణుడికి పాలిచ్చి పడుకోబెట్టింది. ఆ సమయానికి నందుడు మధుర నుంచి పల్లెకి వచ్చాడనమాట. అప్పుడు దారిలో పూతన పడిపోయిన శరీరం చూసి, అమ్మో వసుదేవుడు చెప్పింది నిజమే, వసుదేవుడు గొప్ప తపస్సు చేసి ఉండాలి, లేదంటే ఒక యోగి అయినా ఉండాలి, లేదు అంటే జరగబోయే విషయాన్ని ఎలా చెప్పగలుగుతాడు, మధురలో చెప్పాడు ఆ మాటలన్నీ గోకులం వచ్చేసరికి నిజమైపోయాయని చెప్పి ఇల్లు చేరుకుని అక్కడ ఆ శరీరాన్ని లేపలేక అక్కడ ఉన్న అందరూ కలిసి ఊరవతలకు తీసుకెళ్లి దహనం చేసేస్తారనమాట. అలా దహనం చేసేస్తూ ఉంటే ఆ పూతన శరీరం కాలుతూ ఉంటే సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయట. ఎందుకు సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి? కృష్ణ స్పర్శతో పునీతమైపోయింది ఆ పూతన శరీరం. కృష్ణుడికి తల్లి మాదిరి స్తన్యమిచ్చిన కారణంగా ఆ రక్త పిపాసి శిశుహంతకి అయిన పూతనకి కూడా ఉత్తమ గతులు ప్రాప్తించాయి. శ్రీకృష్ణుణ్ణి తమ కుమారుడిగా భావించి తమకి ఉన్నది ప్రీతితో భక్తితో శ్రద్ధతో సమర్పిస్తే వారు శ్రీకృష్ణుడి కృపకి పాత్రులవుతారు అనటంలో సందేహమే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుల హృదయాలలో కొలువై ఉంటాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. బ్రహ్మ శివుడు దేవతల చేత పూజింపబడే శరీరంతో పూతన స్తన్యాన్ని పట్టుకుని ఆమె చనుబాలు తాగాడు చిన్ని కృష్ణుడు. పూతన రాక్షసే కావచ్చు, కానీ మాతృభావంతో కృష్ణుడికి నటిస్తూ పాలు ఇచ్చింది కాబట్టి పూతను కూడా కృష్ణుడికి తల్లి అయ్యింది. అందుకే ఉత్తమ గతులు పొందింది. ఒక్క పూతన మాత్రమేనా? ఆ గోకులంలో ఉన్న తల్లులు గోవులు కూడా కృష్ణుడికి ఆకలేస్తే పాలు ఇచ్చినందువల్లే వాళ్ళంతా ఉత్తమ గతులు పొందారు. పూతన కృష్ణుడికి ఎలా స్తన్యాన్ని ఇచ్చిందో అలాగే గోకులంలో ఉండే తల్లులు కూడా కృష్ణుడు ఆకలితో ఏడుస్తున్నప్పుడు యశోదమ్మ పనిలో ఉన్నప్పుడు స్తన్యాన్ని ఇచ్చేవారట. కృష్ణుడు కూడా ఆ తల్లుల పాలు తృప్తిగా తాగేవారట. చిన్ని కృష్ణుణ్ణి తమ కొడుకుగా భావించి స్తన్యాన్ని ఇచ్చిన గోకులంలోని తల్లులకి అజ్ఞానం నశించి సంసారం నుంచి విముక్తి పొందారు. ఎంతటి ధన్యులైతేనో కదా ఆ అదృష్టం వస్తుంది వాళ్ళకి. పూతన శరీరం తగలబడిపోతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న గోపకుల చితి నుంచి వచ్చే వాసనను చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక రాక్షస శరీరం దహనమైపోతూ ఉంటే ఇంత సుగంధపు వాసన వస్తోంది అని. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ స్పర్శ తగిలింది కదా, ఆ శరీరం కూడా ధన్యమైపోయింది, ఆ జీవితం ధన్యమైపోయింది. నందుడొచ్చాడు, జరిగిందంతా తెలుసుకున్నాడు. తెలుసుకుని అప్పుడు చిన్న కృష్ణుడికి ఏ ఆపద లేకుండా ఆ రాక్షసి బారి నుంచి బయటపడినందుకు సంతోషించి చిన్న కన్నయ్యని ఒడిలోకి తీసుకుని నుదురు ముద్దు పెట్టుకొని ఆనందంతో పరవశించిపోయాడు నందుడు. బాలకృష్ణుని లీలలు చదివిన వాళ్ళకి విన్నవారికి కూడా కృష్ణుడి యందు భక్తి శ్రద్ధ కలుగుతాయి అనటంలో సందేహమే లేదు కదా. అలా ఎవరైతే బాలకృష్ణుడి లీలలు వింటారో వాళ్ళ జన్మ ధన్యం. ఇక్కడ పూతన సంహారం నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే కోరికని జయించటం. పూతన వ్రేపల్లో చేరుతూనే కళ్ళు చెదరే శృంగార రూపం ధరించింది కదా. అసలు ఆ సమయంలో వ్రేపల్లో పురుషులు ఎవరూ లేరు, అందరూ స్త్రీలే ఉన్నారు. అలాంటి సమయంలో చిన్న కృష్ణుడిని ఏదైనా చెయ్యాలి అంటే పూతన మారు వేషం ధరించవలసిన అవసరం లేదు. అయినా సరే మాయా శృంగార రూపం ధరించింది. అంటే జీవులను అధోగతికి దిగజార్చే అతి శృంగార కామాలకి ప్రతీక పూతన.
శ్రీకృష్ణుడిని తన ఒడిలోకి తీసుకుంది, స్తనాన్ని నోటికి అందించింది. కానీ ఆ స్తనాలకు ఏం పూసుకుని వచ్చింది? విషాన్ని పూసుకుని వచ్చింది. ఆ విషపూరితమైన స్తనాలని మనం దేనికి ప్రతీకగా చెప్పుకోవచ్చు? అక్రమ కోరికకే ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా అలాంటి వాటికి ఆశపడినా సామాన్యమైన వాళ్ళు ఎవరైనా సరే పశువులుగా మారిపోతారు, చివరికి అధోగతికి వెళ్ళిపోతారు. కానీ అందులో ఉన్న ఈ అక్రమ కోరికలో ఉన్న విషతత్వాన్ని గమనించిన మహనీయులు మాత్రం దాని నుంచి తప్పించుకోగలుగుతారు. కృష్ణ పరమాత్మ మనకు అదే చెప్తున్నాడు, ఇలాంటి దానికి మీరు లోనవ్వకండి అని. అందుకే కృష్ణ పరమాత్మ ఆ స్తనాలకు ఉన్న విషాన్ని పుక్కిట పట్టి ఏకంగా పూతన ప్రాణాలని పీల్చేశాడు. అంటే అంది వచ్చిన అక్రమ కోరికలకి వశం కాకూడదు అనేది ఈ పూతన గాథ పరోక్షంగా మనకి ఈ విషయాన్ని చెప్తోంది. పూతన తన స్తనాలకి పూసుకున్న విషం అక్రమ కోరిక వెనుక ఉన్న విషాన్ని మనకి సూచిస్తుంది. దశ దుర్గుణాలలో ఒకటి ఈ అక్రమంగా కోరిక పెంచుకోవటం. దీనిని అంతమొందించటం ఎంతైనా ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఎక్కడ చూసినా సరే ఆడపిల్లల్ని కాల రాసేస్తున్నారు, ఆడపిల్లల్ని జీవితాలని నాశనం చేసేస్తున్నారు. పూతనల జీవితాలని మనం కూడా కృష్ణ పరమాత్మలాగే సంహరించాలి. కృష్ణ పరమాత్మలాగే మనం కూడా అవతారం ఎత్తితే ఇలాంటి పూతనలందరూ చచ్చి ఊరుకుంటారు.